నమస్తే అందరికీ. ఇప్పుడు జ్ఞానముద్ర విద్యార్థులకు స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థుల ముద్ర అనమాట. స్టూడెంట్స్ బాగా చాలా జాగ్రత్తగా చూడండి. విద్యార్థులు ఇంపార్టెంట్. సో మనకు కూడా జ్ఞానముద్ర ఓకే. ఎలా బొటన వేలు, చూపుడు వేలు, మిగతా వేళ్ళు దగ్గరికి స్ట్రైట్గా. ఇది తొడల మీద ఇలా పెట్టుకోవాలి. ఆకాశం చూస్తూ ఉంటుంది. దిస్ ఇస్ జ్ఞానముద్ర. మళ్ళీ ఒకసారి చూడండి. బొటన వేలు, చూపుడు వేలు, మిగతాయి స్ట్రైట్, నో స్పేస్, కలిసి ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. తీసుకొచ్చి తొడల మీద పెడతాం. ఇది ఆకాశాన్ని చూస్తుంటుంది. ఇలా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, దీని గురించి చూద్దాం. స్వామిగారి మాటల్లో జ్ఞానముద్రలో చూపుడు వేలు చివరను ఓకే బొటన వేలు చివరతో తాకించి ఉంచి ఓకే మిగతా వేళ్ళను ఏమేమిటాయి? ఇంకా మిగతాయి మధ్య వేలు, ఉంగరపు వేలు, చిట్కన వేలు, ఈ 3 వేళ్ళను సాధ్యమైనంత నిటారుగా ఉంచాలి, చక్కగా ఉంచాలి. అవి ఒకదానికొకటి తాకుతూ ఉండాలి, మధ్యలో స్పేస్ ఉండదు. ముద్రను వేసుకున్నప్పుడు వెన్నెముక నిటారుగా, ఏ ఒత్తిడి లేకుండా విశ్రాంతి స్థితిలోనూ ఉండేటట్లు చూసుకోవాలి. అరచేతిని ఆకాశం వైపు తిప్పి ఉంచి తొడలపై ఉంచాలి. ఇందాక నేను చూపెట్టినట్టుగా పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, లేదా కుర్చీపై కూర్చొని కానీ ఈ యొక్క జ్ఞానముద్ర వేసుకోవచ్చును. తర్వాత బొటనవేలు చివర శరీరంలోని పిట్యూటరీ మరియు ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధించినది. బొటనవేలు చివర ఏముంటుంది అక్కడ? దేనికి సంబంధించింది అది? పిట్యూటరీ అండ్ ఎండోక్రైన్ గ్రంథులకి కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఈ ముద్ర వాడుకోవడం వల్ల ఆ గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. చూపుడు వేలుతో మనం నెడుతున్నాం కదా బొటనవేలుని, అప్పుడు అది ఉత్తేజితం అవుతాయి కదా. అలా మెదడులోని ఎడమ కుడి భాగాలు ఒకేసారి ఉత్తేజితం అవుతాయి దీనివల్ల. ఈ ముద్రను వేసుకున్నప్పుడు ముక్కు ద్వారా సంపూర్ణంగా శ్వాసను లోనికి పీలుస్తూ పొట్టను ఉబ్బించి ఉంచి తిరిగి శ్వాసను నోటి ద్వారా వదులుతూ పొట్టను రిలాక్స్ చేస్తూ ఉండాలి. శ్వాస కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముద్రను వేసుకోవాల్సిన వ్యవధి ఎంత? ఈ ముద్రను, జ్ఞానముద్రను రోజులో 45 నిమిషాలు కానీ అంతకన్నా ఎక్కువ సమయం కానీ కూడా చేసుకోవచ్చు. సాధకుల సమయానుకూలతను బట్టి. ఇప్పుడు ఈ 45 నిమిషాలు అనుకోండి, ఒకేసారి కానీ లేదా రోజులో 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, ప్రతిసారి 15 నిమిషాల పాటు కూడా చేసుకోవచ్చు. చూపుడు వేలు వాయుతత్వానికి సంబంధించింది కదా. వాయుతత్వం ఆలోచనల కదలికకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ ముద్ర వేసుకోవడం వల్ల వాయుతత్వం స్థిరపడుతుంది. అయితే ఇందులో గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఒక క్రమ పద్ధతిలో జరిపినప్పుడు మనలో శారీరకంగా, మానసికంగా అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఈ శ్వాస నియంత్రణ పద్ధతి ఇలా ఉంటుంది. శ్వాసను లోనికి తీసుకున్నప్పుడు 4 కౌంట్లు తీసుకొని 2 కౌంట్లు అలాగే ఆపి ఉంచి, తర్వాత శ్వాస బయటికి వదులుతున్నప్పుడు నెమ్మదిగా 6 కౌంట్లు వదులుతూ పూర్తిగా గాలిని బయటికి వదిలిన తర్వాత 2 కౌంట్లు బయట ఆపి ఉంచాలి. ఇదేందనమాట? శ్వాస తీసుకోవడం తక్కువ, శ్వాస వదలడం ఎక్కువ. శ్వాసను శరీరం లోపల ఆపి ఉంచడాన్ని ఏమంటాము? పూరక కుంభకం అంటాం. శ్వాసను పూర్తిగా బయటికి వదిలి బయట ఆపి ఉంచడాన్ని రేచక కుంభం అంటాం. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మీలోని చెడు అలవాట్లన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్లు భావించాలి.
శ్వాస లోనికి తీసుకున్నప్పుడు మీలోని చెడు అలవాట్లన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీలో మిగిలినంతా పాజిటివ్ వ్యక్తిత్వమే అని భావనకు తీసుకురండి. ఇంకా జ్ఞానముద్ర వల్ల ఫలితాలు ఏంటంటే జ్ఞానం, వివేకం పెరుగుతాయి. ఈ విద్యార్థులకు అవసరంగా మనకు కూడా అవసరం. మెదడు చురుకుదనం, మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇనుమడిస్తాయి, డబుల్ అయితే. ఉద్రేకం, రక్తపోటు, నిద్రలేమి బాధల నుండి విముక్తి లభిస్తుంది. సో నిద్రలేని వాళ్ళకి ఇది కూడా పనిచేస్తుంది. రక్తపోటుకి, ఉద్రేకం. ఒత్తిడి, ఆందోళనల నుండి బయట పడగలుగుతారు. ఆందోళన అనేది కూడా దూరం అవుతుంది, ఒత్తిడి దూరం అవుతుంది. కోపం తగ్గుతుంది. నిస్పృహ, నిరుత్సాహం సమసిపోతాయి, అసలు లేకుండా పోతాయి. నిరుత్సాహం అనేది ఉండదు, నిస్పృహ అనేది ఉండదు, కోపం అనేది కూడా ఉండదు. చేస్తుంది. సానుకూల ఆలోచనలకు బాట వేస్తుంది జ్ఞానముద్ర. మంచి ఆలోచనలు వస్తాయి, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతత కూడా చేకూరుతాయి. అందుకే నేను విద్యార్థులకు కూడా ఈ ముద్ర చాలా ఉపయోగకారి. ఎగ్జామ్స్ అప్పుడు కానీ, ముందు కానీ, ప్రతిరోజు కానీ వేసుకుంటే చాలా అందరికీ మంచిది, విద్యార్థులకు మరీ మంచిది. వేసుకోండి, దీని ఉపయోగాలు పొందండి, ఆనందించండి, ఆస్వాదించండి, ఆనందించండి. మీ జయప్రకాష్. ఆల్ ది బెస్ట్.